ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. 6 గ్యారెంటీల సంగతేంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించింది బీఆర్ఎస్. ఎన్ని హామీలు అమలు చేశారని నిలదీస్తోంది. పామాయిల్ను తమ హయాంలో ప్రోత్సహిస్తే క్రికెట్ను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్, బీజేపీ అంటూ కౌంటర్ ఇస్తోంది గులాబీ పార్టీ. మేము 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 పంటలు ఇస్తుండే మేము 3 పంటలకు ఇస్తామన్నారు. ఆయన ₹1,00,000 ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇక ముసలోళ్ళకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తిన్నోడైతే వాడు లేడు. మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదొకటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడినరు? ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనకెట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉటికనే వచ్చిందా? జనతా పార్టీని కూలగొట్టి పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపు చేసేది కానీ ప్రభుత్వాన్నే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈ దేశంలో ఇట్లాంటి ఏమైనా జరిగినాయి అంటే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్, బీజేపీ.